హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కాలీ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. సో కాలీ లైనెక్స్ అనేది లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి మనీ పే చేయకుండా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన రిక్వైర్మెంట్ని బట్టి ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ను మనం మనకు కావాల్సినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ కాలీ లైనెక్స్లో మోర్ దెన్ 400 టూల్స్ అనేవి ఉంటాయి. సో ఈ టూల్ కౌంట్ అనేది ప్రతి అప్డేట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని అన్నెసరీ టూల్స్ అనేవి రిమూవ్ చేస్తూ ఉంటారు, కొత్త టూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట, ఇస్తూ ఉంటారు. అండ్ వాటికి అప్డేట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో వర్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఏ చేంజెస్ వచ్చినా కానీ కాలీ లైనెక్స్కి సంబంధించిన వెబ్సైట్స్లో ఆ డాక్యుమెంటేషన్స్లో ఆ డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో ఈ కాలీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వేరే ఆపరేటింగ్ సిస్టమ్కి వేరుగా ఉంటుంది అంటే, ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కొన్ని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని హోమ్ ఎడిషన్స్ ఉంటాయి, కొన్ని స్టూడెంట్ వర్షన్స్ ఉంటాయి. సో ఇలానే కాలీ లైనెక్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, పెనిట్రేషన్ టెస్టర్కి కానీ ఎవరైతే ఎథికల్ హ్యాకింగ్ ఇవి నేర్చుకుంటారో వాళ్ళకి స్టూడెంట్ పర్పస్ కానీ యూజ్ అవుతుంది అనమాట. సో ఈ పెనిట్రేషన్ టెస్టింగ్లో ఈ కాలీ లైనెక్స్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేసి వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేసి లీగల్గా సో కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్, ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ చేసి ఇస్తారనమాట. దాన్ని బట్టి ఏవైతే వల్నరబిలిటీస్ ఉన్నాయో ఆ వల్నరబిలిటీస్ అనేవి కంపెనీస్ కానీ ఓనర్స్ కానీ ఆ పర్టికులర్ వల్నరబిలిటీని ప్యాచప్ చేసుకుంటారనమాట. సో ఏదైనా ఒక సైబర్ అటాక్ జరిగే ముందే ఈ వల్నరబిలిటీని ప్యాచప్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఆ కంపెనీ అనేది లేదంటే అప్లికేషన్స్ కానీ ఆ నెట్వర్క్ కానీ సెక్యూర్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ కాలీ లైనెక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ కాలీ లైనెక్స్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మన బేసిక్గా ఉండే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని ఓవీఏ ఫైల్స్ అని ఉంటాయి, కాలీ లైనెక్స్కి సంబంధించిన ఓవీఏ ఫైల్స్. ఆ ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఒక ల్యాబ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుని మనం ఆ పర్టికులర్ కాలీ లైనెక్స్ పైన మనం స్టూడెంట్గా అయినా సరే నేర్చుకోవచ్చు, లేదంటే పెనిట్రేషన్ టెస్టర్స్ అయినా సరే ఎక్స్పెరిమెంట్ చేసి ఏ పర్టికులర్ టూల్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకుని సో రియల్ టైంలో అప్లై కూడా చేయొచ్చు. రియల్ టైం పెనిట్రేషన్ టెస్టర్స్ కూడా కాలీ లైనెక్స్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫైకి సంబంధించిన సెక్యూరిటీ ఎలా ఉందో చెక్ చేయడానికి వైఫైట్ అనే ఒక టూల్ ఉంది. సో నెట్వర్క్కి సంబంధించిన ప్యాకెట్స్ని క్యాప్చర్ చేయడానికి, ఆ ప్యాకెట్స్ని అనలైజ్ చేయడానికి వైర్ షార్క్ అనే ఒక టూల్ ఉంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దగ్గర నుంచి ఎక్స్‌ప్లాయిటేషన్ వరకు రకరకాల టూల్స్ అనేవి కాలీ లైనెక్స్లో ఉంటాయి. ఆ టూల్స్ని యూజ్ చేసి పెనిట్రేషన్ టెస్టర్స్ కంపెనీస్కి సంబంధించిన నెట్వర్క్కి కానీ లేదంటే అప్లికేషన్స్ కానీ సో వాటిని టెస్ట్ చేసి సో ఆ రిపోర్ట్ అనేది ఓనర్స్కి ఇవ్వడం వల్ల వల్నరబిలిటీస్ని ప్యాచప్ చేసుకోవడం వల్ల కంపెనీస్కి సంబంధించిన నెట్వర్క్స్ కానీ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సెక్యూర్గా ఉంటుందన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.